హాయ్ హలో నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు మీకు మైలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూపించబోతున్నాను. ఇది మైలం అండి, దిండివనం దగ్గర ఉంది. ఈ ఊరు పేరు మైలం అనమాట. ఇదో చూడండి, ఇది ఒక హిల్ టెంపుల్ అనమాట. కింద కోనేరు, స్వామివారి ఉత్సవాలు అవి చేస్తారు. ఇది కోనేరు. ఇక్కడ అందరూ మిరియాలు, ఉప్పు, మరమరాలు అమ్ముతారండి. అవన్నీ వేస్తారు. అందులో చేపలు ఉంటాయి, తింటాయని. ఇది కింద పైన కొండ ఎక్కేటప్పుడు ముందు దర్శించుకునే విఘ్నేశ్వరుడు అనమాట, గణపతి. రీసెంట్గా ఇక్కడ కూడా కుంభాభిషేకం జరిగింది. పెయింట్స్ అవి వేశారు, చూసారా? స్వామి బాగున్నారండి. ఇక్కడ ముందు అందరూ హారతి ఇచ్చి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి బయలుదేరతారనమాట. చూసారా, గోపురాలు అవి పెయింట్ చేసి బాగున్నాయి, చూసారా? ఇది చుట్టూ ఇక్కడ కూడా ఈయనకి ప్రదక్షిణ చేయొచ్చండి. చూడండి, గోపురం అంతా ఎంత బాగుందో, కళకళలాడుతూ చక్కగా చేస్తారండి. తమిళియన్స్కి మనకన్నా భక్తి ఎక్కువ, బాగా చేస్తారు. అలంకరణ అది బాగుంటుంది. ఉత్సవాలు అవి కూడా పర్ఫెక్ట్గా బాగా చేస్తారండి. ఇక్కడ చూసారా, ఇదిగో ఈయన పైన లక్ష్మీ అమ్మవారు ఉంటుంది చూడండి, గజలక్ష్మి, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి ఇగో అక్కడ రావి చెట్టు ఉంది. ఇక్కడ పక్కన కింద స్వామివారి పోస్టర్స్ అవి పెట్టారనమాట. రీసెంట్గా జరిగింది కదా, అందుకని కొంచెం కొత్తగా ఉంటుంది. అమ్మవారు చూడండి, పైన గజలక్ష్మి ఎంత బాగుందో. బాగుంటారండి స్వామివారు కూడా, బాగున్నారు. అన్నింటికీ ముందు ఆయనే కదండి కొలచాల్సింది. ఇగో ఇక నుంచి ప్రయాణం అనమాట. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళే దారి చూడండి, ఇదంతా నడుచుకుంటూ వెళ్ళే దారి అనమాట. ఎండగా ఉందండి బాగా. కాకపోతే మేము 9:30, 10 ఆ టైంకి 6కి బయలుదేరితే 9:30, 10 అయిందండి ఇక్కడ రీచ్ అవ్వడానికి. 2 బస్సులు మారి రావాల్సి వచ్చింది. ఇదంతా నడిచే కొండకి ఇలాగే వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. పక్క పక్కన షాప్స్ ఏముందండి, చిన్నపిల్ల మనకి ప్రతి చోట కూడా ఉంటాయి కదా. ఇగో ఇలాగా ఏవో చిన్న చిన్న బొమ్మలు, పిల్లలు ఆడుకునే వస్తువులు, అంటే అంత క్వాలిటీ కావాలంటే దొరకవు మనకి. ప్లాస్టిక్ ఐటమ్స్, ఏవో గరిట్లని, అవన్నీ ఇవన్నీ అన్నీ జరుగుతాయి. రీసెంట్గా ఇక్కడ పంగుని ఉత్తరం అని సుబ్రహ్మణ్య స్వామికి ఉత్సవం చాలా బాగా చేస్తారు. ఆ టైంలో పెట్టిన షాప్స్ అవన్నీ ఇంకా కూడా అలా ఉన్నాయన్నమాట. అయినా కూడా నడిచి వెళ్ళే దారిలో ప్రతి హిల్ స్టేషన్కి నడిచే దగ్గర మనకి ఇవన్నీ కనబడతాయి. కనబడడం మామూలే కదండి. ఇగో ఊరికే చిన్న చిన్న వాళ్ళకి పెట్టుకునే పోస్టర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ అన్నీ దొరుకుతాయండి. చిత్రం ఏంటంటే ఇది దొరుకుతుంది, ఇది దొరకదు. ముగ్గులు వేసుకునేవి, చేటలు. ఇక్కడ చూసారా, రావి చెట్టు కింద అమ్మవారిని పెట్టారు. ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు. దర్శనం చేసుకుని వెళ్తారనమాట. ఇక మొదలు ఆ గోపురం కనబడుతుంది చూసారా, అక్కడి నుంచి కొంచెం మెట్లు ఉంటాయన్నమాట. ఇంకా మామూలేనండి ఎక్కేది. ఒక్కోసారి కోతులు వస్తూ ఉంటాయి. కోతులకి చాలా ఉంటాయండి పైన. అంటే హిల్ స్టేషన్ కదా, కొంచెం హిల్ అంటే అంత పెద్ద కొండ కాదు, చిన్నదే, వాకబుల్. కానీ కోతులు ఎక్కువ ఉంటాయి ఇలా కొండ ప్రదేశాల్లో. అందులో ఇటుపక్క చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి. మనం ఎంత తెచ్చినా వాటికి పాపం పెడుతూ ఉండొచ్చు. అందులో ఎండాకాలం కదా, పైన ఎక్కే మెట్లు ఎక్కే దారి అనమాట. ఇది ఘాట్ రోడ్ కూడా ఉందండి, ఘాట్ రోడ్ ఉంది. ఇది మెట్లు ఎక్కే దారి అనమాట. మేము మెట్లు ఎక్కి వెళ్ళాము. చూడండి, వరుస చివరి దాకా ఉంటాయండి షాప్స్ అన్నీ. కానీ అన్నీ దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ అని, వాటర్ బాటిల్స్ అని, పువ్వులు, ఇంకా మాలలు విపరీతంగా అమ్ముతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాలలు వేయడం చాలా శ్రేష్టం అనమాట. అందుకని మాలలు మేము కింద తీసుకునే బయలుదేరాము. మాలలు బాగా ప్రాశస్యం ఆయనకి. కానీ ఏంటంటే కొంచెం ఆ పూజా విధానం అది అంత బాగా ఇప్పుడు చెయ్యట్లేదండి. ఊరికే రష్ ఎక్కువైపోయి వాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం తీసేసుకుంటే క్యూ స్టాప్ అయిపోతుంది అలా చెప్పేసి ఎక్కువ చేయట్లేదు. చూసారా, బాగుంటుందండి, చుట్టూ బాగుంది. నేను ఎక్కువ తీయలేకపోయాను ఎందుకంటే చాలా ఎండగా ఉందండి. ఎండగా ఉంది, నడిచి ఎక్కుతున్నామేమో. మాకు కొంచెం టైర్డ్ అయిపోయాం కూడా. జర్నీయే కొంచెం ఎక్కువ పట్టేసింది. 3 బస్సులు మారి రావాల్సి వచ్చింది. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఉన్న గుళ్ళలో ఇది ఒక ప్రాశస్యమైన టెంపుల్ అనమాట. చూడవలసిన విషయం అండి, చూడవలసిన గుడి కూడా ఇది.
ఈయనకి ఎక్కువ అన్ని కొండల మీదే ఉంటాడండి ఆయన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి లాగా ఎక్కువ కొండలెక్కి వెళ్ళే గుళ్ళే ఉంటాయి. చూసారా ఎంతమందో. ఇంకా ఇప్పుడు రష్ తక్కువ అండి. మేము వెళ్ళింది మంగళవారమే, కానీ ఆదివారం ఎక్కువ రష్ ఉంటుందండి. ఎందుకంటే శని ఆదివారాలు ఎక్కువ బాగా పిలిగ్రిమ్స్ వచ్చే ప్లేసెస్ ఇవన్నీ. మంగళవారం కానీ ఇక్కడ పరిహారాలు అవి ఏం చెయ్యరు. కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమిళనాడులో చాలామందికి ఇంటి దేవుడు అండి, చాలామందికి ఇంటి దేవుడు. సో ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇంతే రష్గా ఉంటుంది. అందులో వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కన్నా మురుగన్ అని కొలుస్తారు. ఆ మురుగన్ దేవాలయాలు ప్రతి చోట ఇంతే రష్గా ఉంటాయండి. ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. నేను వెళ్తే తప్పకుండా తీసి పెడతాను. నా మెయిన్ కాన్సన్ట్రేషన్, నా వీడియో అంతా నేను వెళ్ళే దేవుళ్ళు చూడలేని వాళ్ళు కనీసం వీడియో ద్వారా అన్నా చూడగలుగుతారని ఒక చిన్న ఆశ. ఇది మేము పైకి వచ్చేసాము. ఇది ఒక మండపం అండి. కూర్చుని అక్కడ టిఫిన్లు తినడానికి అది పెట్టారు. ఇది క్యూ లైన్ అనమాట, రష్గా ఉంది. మాకు తెలుసున్న ఒక ఆయన వచ్చారు మాతో పాటు. ఆయన మమ్మల్ని తిరిగి లోపల నుంచి తీసుకెళ్ళారనమాట. ఆ లోపల నుంచి ఇంకో దారి ఉందండి, అటు నుంచి తీసుకెళ్లారు. అలా వెళ్ళాం మేము. చూసారా రష్గా ఉంది క్యూ. ఇది లోపల స్వామిని చూపించలేనండి నేను, ఎందుకంటే లోపల తీయనివ్వరు. ఈ మాత్రం తీయడమే నేను చాలా దాచి సెల్లుని చూపించకుండా పక్క నుంచి తీసాను అనమాట. స్వామిని చూడలేము. ఇది చుట్టూ ప్రాకారం. స్వామి ఇలా వెళ్తే డైరెక్ట్గా ఇది చుట్టూ ప్రాకారం అనమాట. ఈ ముందు నుంచి అటు తిరిగి లోపలికి వెళ్ళాలి. ఇది లోపలికి మెయిన్ వచ్చాము. ఇది చూసారండి ఎంత పెద్ద పెద్ద ప్రాకారాలు. చక్కగా రీసెంట్గా కుంభాభిషేకం అయినందువల్ల పెయింట్ చేసి నీట్గా ఉందన్నమాట. రాతి కట్టడాలండి, చాలా పెద్ద గుళ్ళు, రాతి కట్టడాలు. క్యూ లైన్లకు అంతా ఏర్పాటు చేశారు బాగా. క్యూ లైన్లు అంతా బాగా ఏర్పాటు చేశారు. చూడండి గోపుర దర్శనం చేసుకోండి. గోపురం అండి ఇదంతా. చూసారా పెద్ద ప్రెమిసెస్. టెంపుల్ అంతా చాలా పెద్ద ప్రెమిసెస్ అన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఎండ చూసారా, చాలా ఎండగా ఉందండి. ఇదంతా మంచినీళ్ళు ఉన్నాయి. మనం కాళ్ళు కడుక్కోవడానికి యూజ్ చేసుకోవడానికి అలా కూడా ఉంది. ఇక్కడ గోశాల లేదండి, కానీ చివరికి వెళ్తే ఒక 2 గోవుల మటుకు పెట్టారు. ఎవరైనా చేసేవాళ్ళు, గోపూజ చేసేవాళ్ళు ఉంటే అది కూడా చేస్తారని. చూసారా మళ్ళీ అటు తిరిగి ఈ మండపం దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఇలా వెళ్తున్నాం అనమాట. మండపం నుంచి చుట్టూ తిరిగి ప్రదక్షిణ అండి. ఇదంతా మాడవీధుల్లాగా ఉత్సవాలు చేస్తారనమాట. ఇక్కడ వాహన సేవలు అవి చేస్తారు కదా స్వామివారికి, అప్పుడు ఈ మాడవీధుల్లో చుట్టూ తిప్పుతారు దేవుణ్ణి. ఇది మునీశ్వరుడు అండి. ఈయన మునీశ్వరుడు అంటారు. ఈ మునీశ్వరుడు కూడా ఎక్కువ చాలామందికి ఇంటి దేవుడుగా ఉంటారండి. ఈ తమిళియన్స్కి ఎక్కువ చాలామంది మునీశ్వరుడు అని ఆయన కూడా కొలుస్తూ ఉంటారు. ఆయనకు కూడా అన్ని పూజలు అన్నీ చేస్తారు. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొదటి పత్రిక తెచ్చిస్తారనమాట. మేము యాక్చువల్గా అందుకే వచ్చాము. నా ఫ్రెండ్ కూతురు పెళ్ళండి. అమ్మాయికి పెళ్ళి కుదిరింది. వాళ్ళకి ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఆయన పత్రిక పెట్టడానికి ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. వాళ్ళ ఫస్ట్ స్వామి ఇంటి దేవుడు కదండి, ఫస్ట్ ఆయన ఆహ్వానిస్తారనమాట. పొంగల్ అది చేసి పూజ చేసి స్వామికి అర్చన చేసి మాల వేసి ఆయన ఆహ్వానిస్తారు. పత్రిక ఆయన దగ్గర పెట్టి, ఇగో చూసారా 2 గోమాతలు ఉన్నారు ఇక్కడ, 2. ఇది వెనకాల ఘాట్ రోడ్ అనమాట. అటు వెళ్ళేది ఇటు ఘాట్ రోడ్. బస్సుల్లోనూ వెహికల్స్లోనూ వస్తే ఇది దారి అనమాట. ఘాట్ రోడ్ ఉంది చూడండి అక్కడ. కానీ గ్రీనరీ అంతా బాగుంది. చూసారా ఎంత ఎండగా ఉన్నాయి. ఎంతైనా కొండ కదండి, చిన్న కొండే. మన అన్నవరం అంత కొండ కూడా ఉండదు, కానీ ఏదో కొంచెం కొండ ఎక్కగలిగే మెట్లే ఉంటాయి. అందువల్ల ఈజీగానే ఎక్కేయచ్చు. కానీ ఆయన కొండ మీదే ఉంటాడండి, చాలా వరకు కొండ మీదే ఉంటాడు. ఇదంతా చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఇలాగే చేయాలన్నమాట. లోపల గర్భగుడిలో చేయడానికి లోపల తిరగడానికి అలా లేదు.
క్యూ లైన్లు కట్టేశారు రష్గా ఉన్నందువల్ల. ఇదే ప్రదక్షిణ. ఇక్కడ ఇంకో విశిష్టత ఉందండి. ఇక్కడికి వచ్చి మట్టి తీసి ఇంట్లో పెట్టుకుంటే సొంత ఇల్లు భాగ్యం కలుగుతుందని ఒక ఐదీకం ఉంది. చూసారా, రాతి కట్టడాలన్నీ. ఇది గుడి వెనక ప్రదేశం. రాతి కట్టడాలు చూసారా, అప్పుడు దేవతలు కట్టిన గుళ్ళు అంటారు కదండి ఇవన్నీను. చూడండి ఎంత హైట్గా కట్టారో, ఎంత పెద్ద పెద్ద ప్రాకారాలు. ఇప్పుడు ఏమీ చేయలేమండి ఇలాంటివి. అంత క్వాలిటీ ఉండదు కూడా. ఏదో చేయగలుగుతారో ఏమో కానీ ఇంత స్టాండర్డ్ క్వాలిటీ అనేది తేలేరు అనుకుంటా బహుశా. చూడవలసిన గుడి అండి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం, కటాక్షం, రకరకాల దోషాలు అన్నీ తొలగిపోతాయి ఒక్కసారి ఆయన దర్శనం. చాలా విశేషం, వైశిష్ట్యం. ఇలాంటి గుళ్ళు చూడవలసిన గుళ్ళు అండి. నాకు చేతనైన ఒక ఇదేంటంటే, ఈ మధ్య నేను నేర్చుకుంటున్నాను. అందువల్ల కొంచెం ఏదైనా డిఫెక్ట్ ఉన్నా నాకు కోఆపరేట్ చేయండి. ఉంటుంది, ఎందుకంటే నేను బిగినర్ని. సో నా వీడియోస్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇది ఇంకా నాకు చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఆశపడుతున్నాను. చెయ్యాలనే అనుకుంటున్నానండి. ఇంకా బాగా చెయ్యాలి. వీడియో టు వీడియో ఇంకా డెవలప్ చేయాలని ఆశపడుతున్నాను. చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి.